శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనతో 7 మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు నాడు తెలుసుకుందాం. నాయుడు, రైలింగ్ ఊడిపోవడానికంటే రైలింగ్ కావచ్చు, అక్కడ చేసిన ఏర్పాట్లు, అలాగే క్యూ లైన్ల విషయాలకు సంబంధించి భక్తులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు అక్కడ ఏదైతే కాశీబుగ్గలో టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ని కొన్నాళ్ళ క్రితం అక్కడ ఉన్నటువంటి పండాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ నిర్మించడం జరిగింది. సో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి కోరికలు నెరవేరుతున్నాయని ఫేమస్ టెంపుల్ గా బాగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అంటే పలాస చుట్టుపక్కలతో పాటుగా అటు ఒరిస్సా నుంచి కూడా ఈ రోజు ఏదైతే ఏకాదశి కావడంతో భారీగా భక్తులు రావడం జరిగింది. ఒకసారిగా భక్తులు రావడంతో పోటెత్తి అది ఒకసారిగా మీద పడడంతో అక్కడ ఉన్నటువంటి రైలింగ్ మీద పడి రైలింగ్ మొత్తం ఊడిపోయింది. సో ఆ పడే క్రమంలో ఒకరి మీద ఒకరు పడిపోవడం, సో కేకలు పెట్టడంతో అందరూ కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే టెంపుల్లో ఒకసారిగా తొక్కిసలాట జరిగింది. సో ప్రాథమికంగా అధికారికంగా అయితే 4 చనిపోయినట్టు మనకి తెలుస్తుంది. సో అనధికారికంగా 7 వరకు చనిపోయారనేది ఒక ప్రాథమిక సమాచారం. మృతుల సంఖ్య కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. అంటే భారీ సంఖ్యలో, అంటే సాధారణంగా కూడా ఈ టెంపుల్ కి తరచూ ఈ మధ్య కాలంలో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది.